హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన సండే స్పెషల్ వచ్చేసి బోటి గోంగూర అండ్ బోటి మసాలా కర్రీ. ఈ రెండు మా అత్తయ్య చేసింది, చాలా టేస్టీగా ఉంది బోటి కర్రీ. ఒకసారి మీరు కూడా చూసేసేయండి. మన ఛానల్లో బోటి రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది మా అత్తయ్య చేసిన బోటి కర్రీ. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు బోటి. మనం బోటిని ఇలా మంచిగా శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోయేంత వరకు పెట్టుకోవాలి. మనం గిన్నెలో వేసుకున్న బోటిని తీసుకొని కుక్కర్లో వేసుకొని మిరపొడి, షాజీరా, పసుపు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు వేసుకొని కుక్కర్లో విజిల్స్ పెట్టుకోవాలి. నూనె కొంచెం హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి. మనం వేసుకున్న ఉల్లిపాయల్ని కాసేపు వేగనిచ్చుకోవాలి. కొంచెం ఆయిల్ పక్కకని మనము బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఉల్లిగడ్డని ఇంకా కొంచెం వేయించుకోవాలి. మనం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయల్ని పక్కకని ఆయిల్లో వేయించుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో. మనం పసుపు వేసుకోలేదు కదా, 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చిమిర్చి పేస్ట్ని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటే మనకు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా కలర్ వచ్చేస్తాయి కాబట్టి అన్నీ కలిపి మంచిగా కలుపుకోవాలి. ఉల్లిపాయల్లో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం వేసుకున్న మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మనం బోటిని ఉడికించాం కదా కుక్కర్లో, చూద్దాం ఎలా ఉడికిందో బోటి. ఇప్పుడు మనం బోటిలో వాటర్ అంతా ఉడికిలా పైకి తేలిందనమాట. ఇప్పుడు మనం ఉడికించుకున్న బోటిని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం చేసుకున్నాం కదా అందులో వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకోవాలి, అంతా ఒకేసారి వేసుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్లో ఉడికించుకున్న బోటిని మొత్తం బాండీలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంతా మంచిగా కలుపుకోవాలి. మనం ఈ బోటిని కాసేపు వేయించుకోవాలి. మంచి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ. బోటి మాదిరిగా చేసుకుంటే చాలా మంచిది. నడుము నొప్పులు ఉండవు. మటన్, చికెన్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత ఇష్టపడిన వాళ్ళైనా ఇట్లా ఫ్రై చేసుకుంటే మంచిగా తింటారు. కలర్ వచ్చే వరకు బాగా ఏగనీయాలి ముక్కలు. చాలా బాగుంటుంది. స్మెల్ రాదు, మంచిగా తినడానికి ఇష్టపడతాము బోటి ఆరోగ్యానికి మంచిది. డాక్టర్స్ కూడా ఈ మధ్యలో బోటి తినమని చెప్తున్నారు. పుదీనా వేసుకోవడం వల్ల మనకి బోటి అనేది స్మెల్ రాదనమాట. కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. మనం బోటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం పుంటికూర బోటి చేస్తున్నామని చెప్పారు. పుంటికూర బోటి చేద్దాం అనుకున్నాం కదా, కొంచెం పుంటికూరని తీసుకొని ఇలా ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. మనకు బోటి మంచిగా ఎలా ఫ్రై అయిపోయిందో ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని బోటిని మంచిగా ఫ్రై చేసుకుంటే బోటికి ఉన్న స్మెల్ అంతా పోయి మంచిగా ఫ్రై అయిపోతుంది. మనం ఫస్ట్లో వేసినప్పుడు వాటర్ ఉన్నాయి కదా, వాటర్ అన్నీ పోయినాయి చూడండి. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. బోటి ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనము బోటి ఉడికించుకున్నాం కదా కుక్కర్లో, ఆ వాటర్ అలాగే ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని మనం ఫ్రై చేసుకున్న బాండీలో పోసుకోవాలి. మనం బోటిని ఫ్రై చేసుకున్నాం కదా ఆ బోటిలో వేసుకోవాలి. మనకు అన్నంలోకి గ్రేవీ కావాలి కదా, అందుకని మనం ఈ వాటర్ని పోసుకోవాలి అన్నమాట. మనం వాటర్ వంపేయకూడదు, మనకి వాటర్తోనే టేస్ట్ వస్తుంది.
ఇప్పుడు వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉప్పు కారం టేస్ట్ చూసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. ఈ గ్రేవీ అంతా అలాగే ఉంచవద్దు, కొంచెం మంచిగా గ్రేవీ మొత్తం దగ్గరికి పడేటట్టుగా ఉడికి వాటర్ పోసుకున్నాం కదా, మంచిగా కలుపుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలించే వరకు ఉడికించుకోవాలి. మూత తీసి చూసాను, ఇప్పుడు బోటి అంతా ఉడికి ఇలా ఆయిల్ అంతా పైకి తేలిందనమాట. చూడండి, ఆయిల్ ఇలా మొత్తం పైకి తేలాలి. ఇప్పుడు మనకు బోటి ఉడికింది కదా, ఇలా ఆయిల్ పైకి తేలి అంతా మంచిగా ఒకసారి కలుపుకోవాలి. పుంటికూర నూరి పెట్టుకున్నాం కదా, ఇది కొంచెం బోటిని సపరేట్ తీసుకొని అందుట్లో మనం పుంటికూర నూరిందానికి సరిపోతుంది కదా, బోటి తీసుకొని వేసాక మిగతా బోటి అందుట్లో టమాటా వేసుకోవాలి. మనం ఆల్రెడీ టమాటా పక్కకి ఉడికించుకొని పెట్టుకున్నాం అనమాట. ఇందులోనే బోటీలోనే చేస్తే బాగుండదు, అందుకే పక్కకు ఉడికించుకొని పెట్టుకున్నాం టమాటా. ఇప్పుడు ఇందులో దోసకాయల్ని కూడా సపరేట్ ఉడికించుకొని పెట్టుకున్నాం అనమాట. ఈ దోసకాయల్ని కూడా బోటీలో వేసుకోవాలి. ఇది కూడా ఒక వెరైటీ బోటీలో, దోసకాయ బోటీ అనమాట. ఇది మనం బోటీలో టమాటో దోసకాయ వేసాం కదా, వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఇందులో మనం పుంటికూర వేసాం కదా, ఇది దోసకాయ కాదు, ఇది బోటి పుంటికూర అనమాట. ఇది కూడా ఇంకో వెరైటీ బోటీలో. పుంటికూర వేసుకొని చేసుకుంటే బోటీ చాలా టేస్ట్గా ఉంటుంది. మనం చేసుకున్న పుంటికూర బోటీ ఇవన్నీ మనకి కలర్ అంతా ఎంత మంచిగా ఉందో, ఎంతో టేస్టీ అయిన పుంటికూర బోటీ తయారు. ఇలా మంచిగా ఉల్లిగడ్డ నిమ్మకాయలు వేసుకొని తింటే ఆ టేస్టే వేరు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన దోసకాయ బోటి కూడా రెడీ అయిపోయింది. చాలా బాగుంది టేస్ట్, అసలు చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదూ. మా అత్తయ్య చేసిన బోటి రెసిపీ చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ బోటిని. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్లోని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.